సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ MNR 46. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అనుకుంటున్నాను. సో మనం వీడియోస్ అయితే చాలా మంత్స్ అవుతుంది. ఎన్ని మంత్స్ అంటే ఒక 10 మంత్స్, 1 year ఏమో అవుతుంది. ఎందుకు తీయలేదంటే నా పైన మా ఇంట్లో వాళ్ళు కొంత కేసు అయితే పెట్టారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకదాని తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండానే ఉన్నాయి. చాలా ప్రెజర్ పెరిగిపోయింది. ఏంటంటే పెళ్ళైన కానీ కూడా కొంచెం బడ్డన్ ఎక్కువ అయిపోయింది నాకు. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఇద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ ఎలా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అన్నమాట. అదేంటో కాదు చూపిస్తా. లెట్స్ గో. సర్ప్రైజ్ ఏంటో కాదు, ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో చూపిస్తా, అర్థమైపోతుంది మీకు ఇదే సర్ప్రైజ్. సో ఆ మేడం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నారని అయితే అనుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది వీడియోస్. నువ్వు ఎట్లున్నావు? నేనా బాగున్నా, చాలా అంటే చాలా బాగున్నా. ఖుషి ఉన్నావు కదా హ్యాపీనెస్ ఏంటి అని. సో గైస్ ఎట్లుండే ఎట్లా అని చూసిరా? పాత వీడియోలో చూడరు, ఇప్పుడు ఈ వీడియోలో చూడరు. పండు కోతి లెక్క ఉంది కదా. సో డెలివరీ డేట్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. నాకైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది అండ్ భయంగా కూడా ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళాక చెక్ చేసి ఏం చెప్తారో ఏమంటారో అని అయితే బాగా అంటే బాగా భయంగా ఉంది. నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా, బేబీ హెల్తీగా సేఫ్గా వస్తే చాలు. అంత మించి నాకు ఏం వద్దు. మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా నా బేబీకి. సో వీ బోత్ ఆర్ బికమింగ్ ఏ ఫాదర్ అండ్ మదర్. దిస్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎవరు కావాలని అనుకుంటున్నావు? బేబీ బాయా బేబీ గర్లా? నాకైతే బేబీ బాయ్ కావాలని ఉంది. నీకు? నాకు ఎవరైనా పర్లేదు. ఎందుకు ఒకటే డిసిషన్ తీసుకుంటే అనుకున్న వాళ్ళు రాకుంటే మనం ముత్తగా అదైపోతాం. సో పెట్టేసుకుందామా? ఏంటి ఏం లేదు. సాப்பிடுங்க. అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళినాక తీయడానికి కుదరదో తెలియదు. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ దగ్గర పర్మిషన్ ఇస్తారు, కొన్ని హాస్పిటల్స్ దగ్గర పర్మిషన్ ఇవ్వరు. ట్రై అయితే చేస్తా తీయడానికి టైం ఉంటే. ఇప్పుడైతే మనం హాస్పిటల్ వెళ్ళిపోదాం. సో మీరు కూడా కమెంట్ చేయండి, బేబీ బాయా బేబీ గర్లా అనేది. బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాం మా బేబీకి. ఓకే, పక్కా బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ పోవాలని లేదు హాస్పిటల్కి. భయం అవుతుందా? సో ఇక్కడ కోతులు ఉన్నాయి, అందుకే వెయిటింగ్ లిస్ట్ అవుతుంది. అవి వెళ్ళిపోవాలి, మేము వెళ్ళాలి. అవి ఎప్పుడు వెళ్తాయో మేము ఎప్పుడు స్టార్ట్ అవుతామో. సో మొక్కుకోనోడికి కూడా ఏం చేయవా దేవుణ్ణి? మొక్కుకున్నాం బాగా గుర్తు చేసిన మా మమ్మీ డాడీ మొక్కుకొని రావాలి పైకి. ఫస్ట్ మమ్మీకి ఒక ఫోన్ నువ్వు అక్కత్తది. 48 hours later. శ్రీలేఖ గారు పెద్ద మనిషి ఇప్పుడే మిల్క్ తీసుకొని వచ్చిన. ఏమైంది? మాట్లాడే ఓపిక లేదు. ఎందుకు? 2 days అవుతుంది అడ్మిట్ చేసుకొని, ఇంతవరకు డెలివరీ చేయలేదు. ఏమంటారు? ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు. ఎందుకంట? తెలుసు కదా ఇంకా ఎలా ఉంటుంది, నార్మల్కి ట్రై చేస్తున్నారు. ఎన్ని రోజులు అవుతుంది మనం వచ్చి? ఎస్టర్డేనా? 1 day అవుతుందా? 2 days? 1 day అంతే. 1 day. ఇది సెకండ్ డే. ఫీలింగ్ ఎట్లా ఉంది లోపల? ఫీలింగ్ అదేమో కానీ ఇక్కడ ఉండడం పెద్ద టార్చర్ అవుతుంది. టార్చర్ ఎందుకు? బెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ తట్టుకోలేకపోతున్నాం. నాకు బేబీ ఎలా వస్తుంది ఏంది అని భయం అవుతుంది. ఒక్కొక్కసారి ఏమో చేస్తా అంటున్నారు, ఒకసారి ఏమో చెయ్య అంటున్నారు. మళ్ళీ అడుగుతానేమో బేబీ బాగుంది, కొన్ని డేస్ వెయిట్ చేయండి. కొన్ని బేబీ మంచిగానే ఉంది అన్నారా? ప్రాబ్లం అన్నారా? ఏం ప్రాబ్లం ఉంది, మంచిగానే ఉన్నాయని అన్నారు. కానీ ఏంటంటే నార్మల్ కోసం చూస్తారు వాళ్ళు. కానీ నాకు అంత ఓపిక లేదు. నార్మల్ మిల్క్ పాపం బాగా అలసిపోయింది. ఇక్కడ పెట్టారు, ఫుల్ పెయిన్ వస్తుందంట. ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది, ఉబ్బిపోయింది. సో చూసే వాళ్ళకి ఏం చెప్తావు? ఏం చెప్పలేను ఈ విషయంలో మాత్రం.
ప్రతి చెప్పాలి కదా. ఆడపిల్లకి ఉండే మోస్ట్ ఎమోషనల్ అంటే ఇదే. కలుద్దాం బేబీ వచ్చినాక. బాయ్ బాయ్. బెడ్ మీద పడుకున్నది. 2 weeks later. సో ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట, లిస్ట్ తీయాలి. అది ఉండని. దాటాలన్నమాట. అలా డిశ్చార్జ్ అయింది, ఇక ఖుషి అవుతుంది. ఎప్పుడు ఇంటికి పోదామా అని. 13 days ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అయ్యా చల్లగా తాగుతానే పెట్టు. పెట్టింది, అడుగు పెట్టింది ఇంట్లో. సో గైస్ మనం 13 days అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి. సో 13 days తర్వాత మనం ఇంటికి అయితే వచ్చినాం అన్నమాట. సో అక్కడ ఏం జరిగిందంటే వెళ్ళిన 2 daysకి ఈమెని అబ్జర్వేషన్లో అయితే పెట్టిరన్నమాట. సో మా లోపల ఉండే, ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగింది లోపల? సో వెళ్ళాక ఒక 2 days బాగా ట్రై చేశారు నార్మల్ కోసం. ఫస్ట్ డే అయితే జస్ట్ నార్మల్ గా పెయిన్, ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందంటే అబ్జర్వేషన్ లో ఉంచి చూసారు. సెకండ్ డే మాత్రం ఇంకా ఎక్కువ పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్ వేసారు. ఇంజెక్షన్ వేసాక 2 days నాకు కంటిన్యూస్ గా హెవీ పెయిన్స్ వచ్చినా కూడా నాకు నాతోటి కాలేదు అసలు నార్మల్ డెలివరీ. అస్సలు నాతో కాలేదు. వాళ్ళని అయితే నేను చాలా రిక్వెస్ట్ చేసిన, కాళ్ళు మొక్కుతా, మీ దండం పెడతా. నేను వినయ్ దగ్గరికి వెళ్ళి కూడా నేను నా దగ్గరకు వచ్చి కూడా పాపం బతిమలు ఆడింది. ఆమె పెయిన్స్ చూడలేక నాకు అస్సలు నాతో కాలేదు. నాకే టెన్షన్ అయింది. అటు ఇటు తిప్పుకుంటూనే ఉన్నా. నా చేతులు మొత్తం చెమట అయిపోయినాయి. మేడం కూడా అడిగిన వెళ్ళి, మేడం ఆమెతో అయితే లేదు మేడం ఆపరేషన్ చేయండి మేడం అంటే, లేదు బాబు అసలు మేము ఇంకా ట్రై అయ్యలేదు, మీరు ట్రై చేయకముందే ఇట్లాంటి ఏంది అని చెప్పి అన్నది. మేడం చాలా సీరియస్ అయింది. మేము డైరెక్ట్ వెళ్ళి ఆపరేషన్ సర్జరీ కోసము అని అడిగితే, ఎందుకంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ నీకు ఉన్నాయి కాబట్టి మేము ఇంత వెయిట్ చేపిస్తున్నాం అని అన్నాను. కానీ నేను ఆ పెయిన్స్ నేను తట్టుకోలేకపోయినా, అసలు నేను తీయలేకపోయినా. చాలా అంటే ఘోరం ఆ పెయిన్స్. ఆమెను చూస్తే నాకే అదే ఘోరంగా అనిపించింది. నేను అన్నాను, నేను డైరెక్ట్ హాస్పిటల్లో మీ అందరి కాళ్ళు మొక్కుతా, నాకు కొంచెం చెయ్యండి, నాకు నార్మల్ డెలివరీ వద్దు, నేను ఆపరేషన్ చేయించుకుంటా అని చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసిన. మమ్మల్ని అందరినీ బతిమలాడేది, కానీ మేము కూడా అడిగినాం, వాళ్ళు వినట్లేదు. ఏం చేస్తాం చెప్పు. అలా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ కి అయితే ఇంకా నార్మల్ డెలివరీ చేసేసారు. ఆ బేబీ నార్మల్ డెలివరీలో కూడా కొంచెం బేబీ కొంచెం స్టక్ అయిపోయేసరికి కొంచెం వాళ్ళు సీజర్స్ పట్టి లాగడం అది చేయడం వల్ల ఇంకా నాకు హెవీగా ఇంజురీ అయిపోయింది. అది నేను చెప్పుకోలేను. ఇప్పుడు కూడా అంతా నేను ఇంకా రికవరీ కాలేను. ఇంకా నేను రికవరీ కావాలి అని అంటే నాకు ఆల్మోస్ట్ 1 year టైం పడుతుంది అని చెప్పారు. కూడా ఇట్లా మాట్లాడుతుంది, నేను మాట్లాడు అని చెప్పిన ఈమెకి మాట్లాడంటే మాట్లాడుతుంది. ఇంకా చెప్పే విషయాలు ఉన్నాయి కానీ అవి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ అన్నమాట అవి. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో కమెంట్ అయితే చేయండి గైస్, బేబీ బాయ్ బేబీ గల్లా అనేది. ఇంతటితో అయితే వీడియో అయితే ఆపేస్తున్నా. మీరు గట్టిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. నేను ఫస్ట్ ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ టైం వీడియో కావాలి కూడా కమెంట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.